ఓం అస్మద్గురుభ్యో నమః. నోమున విశేషార్థం. నోమునోచిన వారు అతని నుండి లభించవలసిన పురుషార్థం చెప్తున్నారు. కూడారై వెల్లం శ్రీ గోవింద, తనతో కూడను చేరిన వారిని కూడా తాను జయించి స్వాధీనపరుచుకుంటాడు. ఎవరికైనా శేషత్వాన్ని పొందవలసిందే. అలాగే తను ఆశ్రయించిన వారికి తాను ఓడిపోయి ఉంటాడు. ఈ పాశ్రంలో స్వామి యొక్క ఈ ఉత్తమ గుణం చెప్పబడుతుంది. అనుకూలం ప్రతికూలం గుణాలు కలిగిన వాడు. సౌశల్యం, భక్తాధీనమై ఉండే స్వామిత్వ సౌలభ్యాలు, సమస్త కళ్యాణ గుణాల అలంకారాలు భగవంతుడు ఇవ్వవలసినవే వేనని ఈ పాశ్రంలో ప్రతీకలుగా చెప్పబడుతుంది. బ్రహ్మాలంకారణేన అలంకుర్వంతి కౌశీతకి ఉపనిషత్ అలంకారాలు భగవత్ప్రసాదాయుత్వాలని ఈ పాశ్రంలో చెప్పబడుతుంది. స్వోపదేశార్థమైన గోదావిశిష్ట ప్రతిపాదకం ఈ పాశ్రం వ్రతఫలము సూచించే విధంగా చూడగమే దీక్షాబంధన పవిత్రం, తోల్వళయే 2 తప్త చక్రాంకణం, 3 తోడే చెవి ముక్కలు, 8 రాళ్ళవి అష్టాక్షరి, 4 సెవి పువ్వే కర్ణపూలు ద్వయమంత్రం, 5 పాడకమే పాదాలకు అందరూ చర్మశ్లోకం, 6 వస్త్రాలు శేషత్వ జ్ఞానం, 7 పాలతో కూడిన అన్నము మధుర పదార్థం ఆత్మవస్తు భోగ్యత. ఆండాల్ తిరుపతిగడే శరణం. కర్కటే పూర్వ పాల్గొన్యం తులసి కాల్నోద్భవం పాండే విశ్వామరం గోదావందే శ్రీరంగనాయకం. శ్రీమతే రమజా మాతృ మహేంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసిని భూయాత్. నిత్యశ్రీ నిత్యమంగళ. ఓం అస్మద్గురుభ్యో నమః.